దేవునికి స్తోత్రం. మరొక ప్రసన్నమైన సమయాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు. దేవుని కృప వలన డిసెంబర్ నెలలో ప్రవేశించాము. 4వ రోజుకు వచ్చాము. మరి దేవుని వాక్యం వినడానికి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకొని మనకు ఎన్ని విషయాల్లో దేవుని కృప అవసరము, ఆయన సహాయం అవసరము గుర్తించి పశ్చాత్తాపపడి ప్రభువుని వేడుకొనుటకు మనం ఆ దేవుని పనిలో మనలో ఆశించిన వాటిని ఈ సంవత్సరంలోగా మనం ముగించి ప్రభువు చిత్తమైతే మరొక సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ఆయన ప్రణాళికలు ఎరుగునట్లుగా, ఆయన కొరకు సిద్ధపరచుకొనట్లుగా, ఆయన సహాయం అవసరం గుర్తించి పశ్చాత్తాపపడి ప్రభువుని వేడుకొనుటకు మనం ఆ దేవుని మనలో ఆశించిన వాటిని ఈ సంవత్సరంలోగా మనం ముగించి ప్రభువు చిత్తమైతే మరి నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ఆయన నూతన ప్రణాళికలు ఎరుగునట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకొనడం ఎంతో అవసరమైనది కదండి. రండి, చిన్న ప్రార్థన. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ కృప చప్పున నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి సంవత్సరములను మాకు దయా కిరీటముగా ఇస్తూ మా దినములు లెక్కించుకొనుట మాకు నేర్పించుచు నీ వాక్యము ద్వారా మా అడుగులు స్థిరపరచు. నీ సాక్షులుగా నీ రాజ్యము చేరు వరకు ఉండాలని మా కొరకు నీవు చేయుచున్న ప్రతి మేలును బట్టి, ఇచ్చుచున్న అవకాశములను బట్టి నీకు వందనములు. అనుదిన ధ్యానములో అనుదినము ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించుము. ఈరోజు మాతో మరలా ఒకసారి మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో భద్రపరచబడుతుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు మేలులు పొందారా లేక బాధలు పొందారా? మిమ్మల్ని బాధ పెట్టే, మిమ్మల్ని కలవరపరిచే సంభవాలు మేలులు కంటే ఎక్కువ ఉన్నాయా అని అవి గ్రహించుకోండి. ఒకవేళ మనలో గందరగోళాలు జరిగినప్పుడు మనకి ఉపశమనం కలగలేదు. లోకదారులు లోక పద్ధతులు ఆచరిస్తున్నాం అంటే మన భక్తి సరిలేదు. తాత్కాలిక ఉపశమనము కొరకు మనం ప్రయాసపడ్డంతసేపు ఆ సమస్య కొనసాగుతూనే ఉంటుందండి. ఒక్కసారి మన ప్రభువు సమస్యను పరిష్కరించాడు అంటే, ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం. అందుకే దేవుని దగ్గరకు వెళ్ళటం, దేవునికి చెప్పుకొనటం, దేవుని సహాయం కోరటం మనకు ఎంతో అవసరమైనది. మన ప్రభువు యేసుక్రీస్తు కాదనేవాడు కాదు. ఆయన వద్దకు వచ్చే వారిని పొమ్మనేవాడు కాదు. ఆయనకు మొరపెట్టే వారి మొరలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన హృదయాలలో అద్భుతాలు జరిగించేవాడు. 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గూడు చెదిరితే మరలా కట్టుకోవచ్చు. సాధారణంగా పక్షులు గూడులు కట్టుకుంటాయి. కష్టపడి ఎవరో ఒకరు పీకేస్తారు. అవి అంతటితో నిరుత్సాహపడవు. మరొక గూడు కట్టుకుంటాయి. మళ్ళీ పీకేస్తే మరొక చోట కట్టుకుంటాయి. మనం గుండె చెదిరే అనుభవాలను ఎదుర్కొంటున్నప్పుడు అదే మన అంతం అనుకోవద్దండి. మనల్ని కట్టువాడు, మనల్ని కాపాడువాడు, మనల్ని పోగు చేయువాడు. ఈ అధ్యాయమంతా కీర్తన 147 చదివితే దేవునికి స్తోత్రము గానం చేయుట మంచిదే అనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని అతి శ్రేష్టమైన పాటలోని ఈ మాటలన్నీ మనం గమనిస్తే మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనం గుర్తిస్తాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిపోతుంది. అలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా? అనేక సార్లు మనం నిందల పాలైనప్పుడు, అపనిందల పాలైనప్పుడు, అన్యాయం చేయబడినప్పుడు, మోసగించబడినప్పుడు, ఎదురు చూడని కష్టాలలో ఇరుక్కున్నప్పుడు, కొన్నిసార్లు మరణాలను మనం మన బిడ్డలు లేక మన పితరులు లేక మన
ప్రియుడు మరణాన్ని మనం అకస్మాత్తుగా వచ్చినప్పుడు గుండె చెదిరిపోతుంది, గుండె పగిలిపోతుంది. అలాంటి రోదన చేసే వారిని ఎందరినో గమనించొచ్చు. కళ్ళ ముందే తన భార్యను బైక్ మీద తీసుకొని వెళ్తూ వెనకాల ఎగిరిన ఎగురుకి భార్య కింద పడిపోతే, వెనక నుంచి వచ్చిన లారీ ఆమె తల మీద నుంచి వెళ్ళిపోతే, కళ్ళ ముందే తనను అంటుకొని కూర్చున్న భార్య కొద్ది క్షణాల క్రితం తనతో ఉన్న భార్య లేదు అని ఆమె రక్తపు మడుగులో పడి ఉన్న తన భార్యను చూచిన భర్త గుండె ఆగగలదా? గుండెలకు హత్తుకొని పెంచిన పసిబిడ్డ తన చేతిలో మరణించినప్పుడు ఆ తల్లి గుండె పగిలిపోదా? ఎంతో నమ్మకంతో, ఎంతో ఆశతో నీవు చేసిన ఒక మంచి కార్యానికి బదులు నీకు చెడు ఎదురైతే, నిన్ను మోసం చేస్తే, నీకు అన్యాయం చేస్తే, నీవు నమ్మిన వారు నీకు ద్రోహం చేస్తే గుండె పగలదా? ఈరోజు అటువంటి మోసపోయిన వారు, వేదనలో ఉన్నవారు, గుండె పగిలి కృంగిపోతున్నవారు ఎందరో ఉన్నారండి. ఏ మందు లేదు గుండె పగిలిన వారిని బాగు చేయువాడు గుండెనిచ్చిన మన ప్రభువు ఒక్కడేనండి. ఆయన గుండె పగిలిన వారిని బాగు చేయువాడు. ఒక్క విధవరాలు ఉంది, ఆమెకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఆమెకు భర్త లేరు, నా అనేవారు లేరు. ఆ కుమారుని మీదే ఆమె ఆశలు పెట్టుకుంది. అకస్మాత్తుగా ఆ యవ్వనస్తుడైన కుమారుడు చనిపోయాడు. అతనికి పాడి కట్టి ఊరి వెలుపల శ్మశానానికి తీసుకొని వెళ్తున్నారు. ఆమె వెనకాల రోధిస్తూ, గుండె కొట్టుకుంటూ, అయ్యో నా బిడ్డ నన్ను విడిచిపోయాడే, నాకు ఎవరున్నారు అని అనాథగా మిగిలాను అని రోధిస్తూ ఏడుస్తూ ఉండటం యేసు ప్రభువు చూశాడు. ఆమె ఏడవటం చూశాడు. ఆమె గుండెలోని వేదన చూశాడు. ఏం చేశాడో తెలుసా అండి? పాడిని మోసేవారిని ఆపమని చెప్పి పాడిని ముట్టి ఆ బిడ్డను ముట్టగానే లేవనెత్తినప్పుడు ఆ జీవం అతనిలోనికి వచ్చింది. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లికి అప్పగించాడు. ఆకస్మికమైన మరణాలు మీ కుటుంబాల్లో జరిగాయేమో. ఒకవేళ ఈ రోజుల్లో ప్రభువు చనిపోయిన వాళ్ళందరినీ లేపడు గాని తప్పక అలసిన వారిని, ఇక నాకు దారి లేదు అనుకున్న స్థితిలో ఉన్నవారికి మార్గం చూపేవాడిగా ఉన్నాడు. ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది. తన రహస్య పాపం బట్టబయలు అయింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమెను దూషిస్తూ, ఆమెను శపిస్తూ, ఆమెను బహిరంగంగా అవమానం పాలు చేస్తూ, ఆమెను ఈడ్చుకొని వచ్చి నడి రోడ్డు మీద యేసు ప్రభువు ముందు పడవేసి, ఈమె వ్యభిచారంలో పట్టుబడిందని అందరూ తమ వేలు చూపించి ఆమెను నిందిస్తూ ఉంటే ఆమె గుండె పగిలిపోయింది. తాను చేసిన తప్పు తన గుండెకు ఎంత వేదన తెచ్చిందో, రహస్యంగా తను చేసిన పాపానికి బహిరంగంగా తను ఎంత అవమానాలు పాలయ్యిందో అన్నది ఆమె తట్టుకోలేకపోయింది. కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇలాంటి వారిని రాళ్ళు తీసి కొట్టి చంపమంటున్నారు. మోషే ధర్మశాస్త్రం నువ్వేం చెప్తావు అంటే, ఇంకా కాసేపట్లో వీళ్ళు నన్ను ఊరి వెలుపలికి తరిమి రాళ్లతో కొట్టి చంపుతారు, నా ముఖం మీద ఉమ్ము వేస్తారు అని ఎరిగిన ఆ స్త్రీ గుండె, నా బతుకు అయిపోయింది, నా జీవితం ఇంతే, ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో నేను మరణిస్తున్నానని కృంగిపోతూ ఉంది. కానీ మీకు తెలుసా ఆ సంభవంలో ఏం జరిగిందో? నీలో పాపం లేనివాడు మొదటిగా ఆమె మీద రాయి వేయడం అంటే, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు మనస్సాక్షి చేత గద్దించబడి నేను పాపినే అని గ్రహించుకొని రాళ్ళు కింద పడేసి అందరూ వెళ్ళిపోయారట. ఆమె మాత్రం ఇంకా ఆమె మోపిన వారు వెళ్ళిపోయారే గాని ఆ నిందకు ఆమె గుండె బద్దల పశ్చాత్తాపపడుతూ అక్కడే ఉన్నప్పుడు, నేను శిక్షకు పాత్రురాలిని, ఈయన పాపము లేనివాడు అని ప్రభువు ముందు నిలబడి ఉన్నప్పుడు ప్రభువు రాళ్ళు తీసుకుని ఆమెను కొట్టాడా? అమ్మా అనగా కానీ ఇంకా నన్ను ఎవ్వరూ ఆదరించలేరు,
నన్ను పబ్లిక్గా అవమానపరిచేశారు. నేను తలెత్తుకొని తిరగలేను అనుకున్న స్త్రీ ఛీ, నీచురాల, దౌర్భాగ్యురాల అని అందరి చేత అంతవరకు నిందించబడిన స్త్రీ కన్నా బిడ్డలు ఉన్నా కూడా అమ్మ అని పిలిపించుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ అమ్మ అనే పిలుపుకు పగిలిపోయిన గుండె సమకూడింది. నేనును నీకు శిక్ష విధించను, ఇకను వెళ్ళి పాపము చేయకుము అన్న ప్రభువు మాటలో ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఆమెకు హృదయములో సంతృప్తితో, కృతజ్ఞతతో, పశ్చాత్తాపంతో, సమాధానంతో పాప క్షమాపణ పొంది అక్కడి నుండి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఇకను పాపము చేయకుమా పట్టుకొని పరిశుద్ధురాలిగా ప్రభువు సాక్షిగా జీవించగలిగింది. గుండె చెదరదు వారిని బాగు చేయువాడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచున్న ఒక వ్యక్తిని దొంగలి చేతుల్లో చిక్కుకున్న ఆ వ్యక్తి వారి చేత బాగా దోచుకోబడి కొట్టబడి కొన ప్రాణంతో వదిలిపోయారు. రక్తాలు కారుతున్న గాయాలతో ఆ నడి రోడ్డులో పడి ఉన్న మనిషిని చూసి జాలి పడేవాడు లేడు. ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన ఉన్న ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు చూసి వెళ్ళిపోయాడు. యాజకుడు కానీ అక్కడికి వచ్చిన సమరయుడు తన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? అతని గాయాల మీద నూనె పోసి అతని గాయాలు కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని అతని పూటక కూడా వారి ఇంటికి, అంటే మీరు ఎమర్జెన్సీ హాస్పిటల్ అనండి, లేకపోతే ఆ రోజుల్లో ఆ సత్రాలు అన్నమాట, పరామర్శించాడు అని ఉంది బైబిల్. అతను ఆహారం తినేటట్లుగా ఆయన కూర్చొని అతన్ని ఆదరించాడు. ఎంత గొప్ప దేవుడు! చెడ్డవారైన వాడు తప్పు చేస్తున్నాడు, యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ ఆయన ప్రభువు ప్రేమ తప్పు చేసిన వారిని కూడా ప్రేమించేదండి. నువ్వు తప్పులో ఉన్నావని ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ఆమె వ్యభిచారంతో తన దేహాన్ని అపవిత్రపరుచుకొని అనేకులకు శాపకరంగా మారింది. కానీ ప్రభువు ఆమెను క్షమించాడు, ఆమెను ఆదరించాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయాలు కట్టువాడు. ఆ పాటసారి కొర ప్రాణంతో పడి ఉన్నప్పుడు అతని గాయాలను నూనె పోసి కట్టి అతన్ని ఒక దరికి చేర్చాడు. ఈరోజు ఏ రీతిగా, ఏ విషయంలో మీరు గుండె చెదిరి ఉన్నారో, గుండె పగిలిందో, కృంగి ఉన్నారో నాకు తెలియదు. కానీ అది మానసికమైన వేదన అయినా, అది ఇతరుల చేత పడేటువంటి బాధ అయినా, అది నీవు చేసిన తప్పు కొరకు నీకు వచ్చినటువంటి పర్యవసమైన, నిన్ను ప్రేమించే యేసు ప్రభువు ఉన్నాడని నీవు గుర్తిస్తే, విరిగి నలిగిన హృదయంతో ప్రభువు పాద సన్నిధికి నీవు చేరితే ఆయన నిన్ను ఆదరిస్తాడు, క్షమిస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, నిత్య సమాధాన సంతోషాలను నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గుండె చెదిరిన వారిగా, గుండె పగిలిన వారిగా, మనసులో వేదనతో కృంగిన వారిగా ఈరోజు మేము ఎందరము ఉన్నామన్నది నీకు తెలుసయ్యా. ఆదరణ కొరకు మనుష్యులను ఆశ్రయిస్తున్నాం, సంతృప్తి కొరకు లోకాన్ని ఆశ్రయిస్తున్నామే కానీ నా గాయాలు కట్టువాడివి నీవేనని, మా విరిగిన హృదయాలను సమకూర్చి సమాధాన సంతోషాలతో నింపగలిగిన వాడవని, నీ యందు విశ్వాసము ఉంచిన వారికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడివని నమ్ముటకు మాకు సహాయము చేయి. నీ హృదయము ఏ రోదనతో, ఏ వేదనతో ఎవరు హృదయములో కృంగి ఉన్నారో, గుండె పగిలిన పరిస్థితుల్లో ఉన్నారో, వారి గాయాలతో అరుస్తున్నారో, అట్టి వారిని నీవు స్పందించు. నీ గాయపడిన హస్తాలు వారి గాయాల మీద ఉంచి స్వస్థపరచుము తండ్రి, ఆదరించుము నాయన. అద్భుతాలు జరిగించే దేవుడవని నిరూపించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి.